కాలేజీలను మూసేశారు. ఇటువంటి పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత జరగలేదు. ప్రతి సంవత్సరము స్కాలర్షిప్లు ఇద్దరికి ఇవ్వాలి. స్కాలర్షిప్ ఇవ్వలేనటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం నివారణ తీసింది. దీని విషయం లోపల గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల చదువు దెబ్బతింటుంది. మేము తమాషా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే ముఖ్యమంత్రికి ఈరోజు వేదిక ద్వారా వెంటనే జోక్యం తీసుకొని మీ మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, భూస్వాముల పిల్లలు, దొరల పిల్లలు రెగ్యులర్గా కాలేజీ పోతున్నారు, చదువుకుంటున్నారు. మేము ఎన్నో పోరాటాలు చేసి నేను 2008లో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 రోజులు అన్నం నిరాదరణ చేస్తే అప్పుడు మంత్రి గారు ఇంకోసారి మీరు స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్ ద్వారా లక్షలాది మంది చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు. పల్లెటూరులో గుడిసెలో ఉంటున్న కూడా చదివి ఇంజనీరింగ్ చదివి మెడిసిన్ చదివి ఉన్నతమైన ఉద్యోగాలు ఉంటున్నారు. ఐటీ జాబ్లు ఉంటున్నారు, సివిల్ సర్వీస్ మంచి మంచి ఉద్యోగాలు చదివి అభివృద్ధి చెందుతుంటే వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. పేద కులాలు చదువుకుంటుంటే ఓర్వలేక ఈ స్కీమ్ను నీళ్ళు కాక కుట్ర చేస్తారు. ఏంటిది దాదాపు